ప్రైజ్ ది లార్డ్. మరలా మీ ముందుకు దేవుని వాక్యంతో రావడానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ రెండవ దినవృత్తాంతాల గ్రంథం నుండి ఇద్దరు రాజుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదట ఆయన పేరు ఆసా, రెండో ఆయన పేరు యోవాషు. సో వీరిద్దరు యూదా రాజులు అనమాట. మొదటిగా మనము యోవాష్ అనే రాజు గురించి మనం ధ్యానం చేసుకుందాం. యోవాషు అనే ఈ రాజు 7 yearsకి కింగ్ అయినట్లు మనం చూస్తాము. తర్వాత ఆయన హృదయం అంతా దేవుని మందిరం, పాడైన మందిరాన్ని దాన్ని బాగు చేయడానికి పెట్టినట్టు చూస్తూ ఉంటాం. అంటే ఆయన మందిరాన్ని బాగు చేయడానికి లేవీయులు మరియు ప్రధాన యాజకుడైన యెహోయాదాను ఆజ్ఞాపించినట్టు చూస్తాం. సో ఆ రాజు ఆజ్ఞ మేరకు వారు ఆ మందిరాన్ని బాగు చేస్తారు. అక్కడ కంటిన్యూస్గా దహన బలులు అర్పిస్తున్నట్టు కూడా మనం చూస్తాం. తర్వాత కొద్ది కాలం తర్వాత యెహోయాదా అనే చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు మరణిస్తాడు. కొంతమంది యూదా రాజ్యానికి చెందిన లీడర్స్ ఎవరైతే ఉంటారో వారు రాజు దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడి ఆయన మనసు మార్చేసి దేవుని విడిచిపెట్టేసి లోక సంబంధమైన, అంటే వారి చేతి పని అయిన ఉడని ఇమేజెస్ని, ఐడల్స్ని, విగ్రహాలను పూజ చేస్తున్నట్లు చూస్తుంటాం. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత యూదా ప్రజల మీద, యెరూషలేం ప్రజల మీద వస్తుంది. అయితే తర్వాత దేవుడు తమ ప్రవక్తలు వారి దగ్గరికి పంపిస్తారు. అయినా వారు మాట్లాడుతుంటారనమాట. మరి ఇంకోసారి ఏంటంటే ఈ జకరియా ఎవరంటే యెహోయాదా అయిన చీఫ్ ప్రీస్ట్ ఉన్నారు కదా, ఆయన యొక్క కుమారుడు అనమాట. ఆయన దేవుని ఆత్మతో నింపి ఆయన మాటలు ఆ యొక్క సేవక నోట్లో ఉంచి పంపిస్తారు. అయినప్పటికీ వారి మాట వినరు. మరి ఏం చేస్తారంటే రాజు ఆజ్ఞాపిస్తాడు, ఈయన్ని చంపేయమని. రాళ్లతో చంపేస్తారు వాళ్ళు. అప్పుడు ఈ సేవకుడు చచ్చిపోతాడు. తర్వాత కొన్ని రోజులకు యోవాషు అనే రాజు కూడా చచ్చిపోవడం మనం చూస్తాం. సో ఈ యోవాషు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవద్దు అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా చెడు మాటలకు, అంటే అన్వర్ది టాక్స్కి పెడచెవి పెట్టాలి. వీ హ్యావ్ టు బీ డెఫ్ టు ద అన్హోల్సమ్ టాక్స్. చెడ్డ మాటలకు మనం పెడచెవి పెట్టేవారికి ఉండాలి. సో మనం వర్సెస్ చూద్దాం. వచనాలు 24వ అధ్యాయము 17 and 18 వర్సెస్ చూద్దాము. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపం వచ్చును. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, యోవాషు మరియు యూదా ప్రజలు ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఉడని ఇమేజెస్కి, విగ్రహాలకు పూజ చేస్తారు. సో ఇక్కడ యెహోయాదా చనిపోయిన తర్వాత కొంతమంది లీడర్స్ వచ్చి రాజు మనసు మార్చేయడం చూస్తాం. కొన్ని మాటలు మాట్లాడారంట, రాజు మనసు మారిపోయి దేవుని విడిచిపెట్టినట్టు చూస్తాం. ఇక్కడ ఈ యెహోయాదా ఎవరు అంటే దేవుని యాజకుడు కదా. దేవుని యాజకుడు అంటే దేవునికి సంబంధించిన విషయాలన్నీ తెలుసు. అంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు, దేవునికి ఏది అంగీకారయోగ్యమో కాదు, దేవునికి ఏది నచ్చుతుంది, ఏం నచ్చదని తెలుసు. కాబట్టి ఆయన కంపెనీలో ఉన్నంత వరకు, ఆయన సహవాసంలో ఉన్నంత వరకు, ఆయన గైడెన్స్, ఇన్స్ట్రక్షన్లో ఉన్నంత వరకు యోవాష్ అనే రాజు చాలా చక్కగా దేవునికి అంగీకారయోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో యూదా నుంచి కొంతమంది అధిపతులు వచ్చారంట, ఆయనతో మాట్లాడారంట, నమస్కరించారంట. ఆయన మాటలకు రాజు సమ్మతించినట్లు చూస్తాం. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆ మాటలు సమ్మతించడాన్ని బట్టి ఉగ్రత యూదా ప్రజల మీదకు, యెరూషలేము ప్రజల మీదకు రావడం చూస్తాం. మనం కొన్నిసార్లు అట్లనే ఉంటాం కదా, యోవాష్ లాగా. ఏవేవైతే వినొద్దో, ఏమేవైతే వినకూడదో వాటిని వింటూ ఉంటాం. దాన్ని మన హృదయంలో దాచుకుంటాము. దాన్ని బట్టి మనం దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఉంటాము. సో వాక్యం సెలవిస్తుంది కదా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడని. అలాగే ఆత్మను పరీక్షించాలని, టెస్ట్ ది స్పిరిట్స్ అంటుంది. సో అంటే మనము ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఏమైనా వింటున్నప్పుడు, ఎవరైనా మనుషులు మన దగ్గరకు వస్తున్నప్పుడు వారు దేవునికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు అంటే అది మన ఆత్మకు మేలుకరమైనది ఉందా, లేకపోతే అది మన విశ్వాసాన్ని, మన విశ్వాస జీవితాన్ని, దేవునితో మన సంబంధాన్ని చెడగొట్టేదిగా ఉందా, పాడు చేసేదిగా ఉందని మనం గమనించే వారికి ఉండాలి. సో ఇక్కడ యోవాష్ కూడా వినకూడని మాటలు వినడాన్ని బట్టి ఏ మాటలు విన్నారో మరి దేవుణ్ణి విడిచిపెట్టడం చూస్తూ ఉంటాం. అట్లాగే మనం కూడా మన జీవితాల్లో కొంతమంది మాటలు వింటాం, మనం వాటిని బట్టి మనం దేవుని విడిచిపెట్టడం కానీ, అవిశ్వాసం కానీ, లేకపోతే దేవునితో సంబంధాన్ని పాడు చేసుకోవడం కానీ చూస్తుంటాం. సో అది మనకి ఎంత మాత్రము దీవెన కాదు. సో మనం ఏం చేయాలంటే చెడు మాటలకు, అలాగే దేవుని ఘనపరచని మాటలకు, మన ఆత్మను నరిష్ చేయని మాటలు మనం వినొద్దు. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ రెండవది ఏంటంటే దేవుని సేవకుల మాటలు తిరస్కరించడం ద్వారా దేవుని మాటలు మనం తిరస్కరించవద్దు. ఇక్కడ మనము సేమ్ చాప్టర్లోని వర్సెస్ 19 and 20 మనం చూద్దాము.
తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీదకి సాక్ష్యము పలికిరి గాని వారు చెవి యొగ్గకయుండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. ఇక్కడ దేవుడు కృపగలవాడు, దీర్ఘశాంతము గలవాడు కనుక తన బిడ్డల పాపంలో పడిపోతే తన సేవకుల్ని పంపి మాట్లాడతారు కదా. ఇక్కడ యోవాషు కూడా అటువంటి అవకాశమే దేవుడిచ్చారు. తన సేవకుల్ని పంపించారు, ప్రవక్తల్ని పంపించారు, అయినా వారి మాట వినలేదంట. మరి జకర్యాని కూడా పంపించారు, దేవుని ఆత్మతో నింపి ఆయన నోట్లో దేవుని మాటలు పంపించారు, అయినా కూడా వారు వినక ఆయన చంపేసినట్లు మనం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు మనం కూడా యోషులా బిహేవ్ చేస్తాం కదా. మనం ఏమైనా పాపం చేసినప్పుడు, దేవుని మార్గం నుండి తొలగిపోయినప్పుడు దేవుడు మనతో వాక్కు ద్వారా మాట్లాడతారు, ఆయన సేవకుల్ని వాడుకుని మాట్లాడతారు కదా. అప్పుడు మనం వినము. ఏంటంటే యోష్ రిజెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం వాక్యం సరిగ్గా చదివినట్లయితే 20 వర్డ్స్ చదివితే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నోటి బోరుగా ఉంటారు అంతే దేవునికి కదా. మనం అది తెలుసుకోవాలి. వారు మనకు వ్యక్తిగతంగా వచ్చి ఏం చూసేవారు కాదు కనుక వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, వాళ్ళు ఏమన్నా మనకి గద్దెంపిస్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా అది దేవుడు మనతో మాట్లాడుతున్నారని గ్రహించి మనం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా, సరిచేసుకునేవారుగా ఉండాలి. సో దేవుని మాటలు తిరస్కరించేవారుగా ఉండొద్దు. ఇక్కడ మన సేవకుని మాటలు రిజెక్ట్ చేస్తున్నామంటే దేవుని యొక్క గద్దింపును లేకపోతే దిద్దుబాటును మనము తిరస్కరించేవారుగా ఉన్నాం. సో అట్లా ఉండొద్దు. మనము యోష్ లాగా కాకుండా మనము ఏం చేయాలంటే అంగీకరించేవారుగా ఉండాలి, మనము దిద్దుకునే వారికి ఉండాలి, మనం కరెక్ట్ చేసుకునే వారికి ఉండాలి. సో ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేది ఏంటంటే ప్రజలు చేసిన మేళ్ళని మనం మర్చిపోవద్దు. సో వర్సెస్ మనం చూద్దాము. 21 and 22 మనం క్రానికల్స్లో చూస్తే, వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోనికి తెచ్చును గాక అనెను. హల్లెలూయా. అంటే ఇతరులు చేసిన మేళ్లను, ఉపకారాలు మర్చిపోద్దు మనం. వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే మేలు చేయటందు విసుకకు ఎందుమని. అలాగే దేవుడు వాక్యంలో ఏం చెప్తా ఉన్నారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని, ద్వేషించేవారిని కూడా ప్రేమించమని, ఇతరులకు మేలు చేయమని చెప్తుంది. కానీ యోవాష్ లాగా మనం అట్లా ద్వేషించేవారిగా లేకపోతే మేలు చేసిన వారిని మర్చిపోయేవారికి ఉండొద్దు. దేవుడు అసలు శత్రువులు కూడా ప్రేమించమని చెప్తా ఉన్నప్పుడు మేలు చేసిన వారిని ఎట్లా మర్చిపోతాము? సో మనం అట్లా యోవాష్ లాగా దయలేని వారిగా, మేళ్లను, ఉపకారాలు మర్చిపోయేవారికి ఉండొద్దు. నాలుగవది, నేను ఆశా జీవితాన్ని కూడా డిస్కస్ చేసిన తర్వాత ఆశా జీవితంతో పాటు కలిపి చెప్తాను. సో ఇప్పుడు ఆశా జీవితం గురించి చూద్దాం. ఆశా జీవితము చూసినట్లయితే మనము 14, 15, 16 అధ్యాయాలు మనం చదివినట్లయితే ఆశ గురించి ఇంకా స్పష్టంగా చదవచ్చు. సో లెట్స్ టర్న్ అవుట్ ఆఫ్ పేజెస్ టు ద చాప్టర్స్ 14, 15 and 16 ఇన్ ద బుక్ ఆఫ్ 2 Chronicles. ఇక్కడ మనం ఆశ జీవితం చూస్తున్నట్లయితే ఆశ కూడా దేవునికి అంగీకారయోగ్యంగా మొదట్లో నడిచాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉన్నత స్థలాలను, బలిపీఠాలను, దేవునికి హేయమైన సమస్తాన్ని కూడా తొలగించేసినట్లు చూస్తాం. అలాగే యూదా ప్రజలకు ధర్మశాస్త్ర విధులను బట్టి నడుచుకోవాలన్నట్టు ఆజ్ఞాపించడం చూస్తాం. అట్లనే ఒక గొప్ప ఇథియోపియన్ సైన్యము ఆశకు వ్యతిరేకంగా, యూదా ప్రజలకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించినట్టు చూస్తాం. సో దేవుడిని ఆశ్రయించి ఒక మంచి ప్రార్థన ఆశ చేస్తాడు. సో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారికి యూదా ప్రజలకు గొప్ప జయాన్ని ఇస్తాడు. అట్లాగే మళ్ళీ 36వ సంవత్సరంలో ఆశ 36వ సంవత్సరం ఇన్ ద రీన్ ఆఫ్ 36th year of Asa, అప్పుడు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ ఆర్మీ ఏదైతే ఉందో అది అగెన్స్ట్గా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, దేవుని మీద ఆధారపడ్డు కానీ సిరియా దేశపు రాజు మీద ఆధారపడతాడు. అప్పుడు అది దేవునికి నచ్చక హననయ ఒక సియర్ని, అంటే ఒక దీర్ఘదర్శిని పంపించి జరగబోయే సంగతులను కూర్చొని యుద్ధాల గురించి చెప్పడాన్ని బట్టి అది ఆశకు నచ్చదు. ఎంత మాత్రం నచ్చక కోపగించుకుని ఆ యొక్క దీర్ఘదర్శిని ఏం చేస్తాడు, ప్రిజన్లో అంటే జైల్లో పెట్టేస్తాడు. తర్వాత కొంతమందిని హింసించినట్లు మనం చూస్తాం. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తనకి కాళ్ళలో ఒక వ్యాధి వస్తుంది.
అప్పుడు కూడా దేవుని వెతకడంట ఓన్లీ డాక్టర్స్ని, అంటే వైద్యులు మాత్రమే సంప్రదించినట్లు చూస్తాం. ఇప్పుడు ఆశ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, అంటే నేర్చుకోవద్దు, ఏమేమి పాటించొద్దు దేవుని బిడ్డలుగా అని మనం గమనించినట్లయితే, మొదటిగా మనము 11th వర్స్ చూద్దాము. 14th చాప్టర్లోని 11th వర్స్ చూద్దాము. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయము నొందనీయకుము అని ప్రార్థింపగా. హల్లెలూయా. సో ఇంత అద్భుతమైన ప్రార్థన ఆశ చేస్తాడు. సో అప్పుడు దేవుడు ఆలకించి ఆ యొక్క ఇథియోపియన్ సైన్యానికి డిఫీట్ ఇస్తారు, అంటే వారిని ఓడగొట్టేస్తారు. తర్వాత ఆశ 36:3 మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క సైన్యము ముందొచ్చిన సైన్యం కంటే కొంచెం తక్కువే. సో అప్పుడు ఏం చేస్తాడు, రాజు అయిన సిరియా మీద ఆధారపడతాడు అనమాట. మనం వాక్యం చదువుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది, వారి మీద ఆధారపడడం చూస్తాం. అది దేవునికి ఎంత మాత్రం నచ్చదు. సో మనం కూడా ఆశలా కొన్నిసార్లు ఉంటాం కదా, ఓన్లీ దేవుడిని గొప్ప గొప్ప వాటికి, అంటే పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో, పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునే విషయంలో మాత్రమే ఇన్వాల్వ్ చేసేవారు ఉంటాం. చిన్న చిన్న మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయము. వాక్యం అంటుంది దేవుడు వండర్ఫుల్ కౌన్సిలర్ అని, అంటే చక్కగా కౌన్సిల్ చేసేవారని. సో మనము చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని కౌన్సిల్ అడిగి తీసుకుంటే, చిన్న చిన్న మ్యాటర్స్లో కూడా మనము గొప్ప విజయాన్ని చూస్తాము, మంచి దీవెనను మనం చూసేవారు ఉంటాం. సో మనం ఏం చేయాలంటే, చిన్న చిన్న విషయాల్లో కూడా, ఆశలాగా ఓన్లీ పెద్ద పెద్ద వాటిలోనే కాదు కానీ చిన్న చిన్న విషయాలు కూడా, ప్రతి ఏరియాలో ప్రతి విషయంలో కూడా దేవుని మనం ఇన్వాల్వ్ చేసేవారికి ఉంటే గొప్ప దీవెన నొందేవారిగా మనం ఉంటాం. రెండవది ఏంటంటే, దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉండొద్దు. ఏంటంటే మనము వర్సెస్ చూద్దాము. చాప్టర్ 16లోని వర్సెస్ 7, 8, 9, 10 చూద్దాము. అందులో ఇవన్నీ ఇంపార్టెంట్, ఈ వర్సెస్ అన్నీ ఇంపార్టెంట్, కానీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, అంటే ఈ వాక్యానికి అనుకూలంగా ఓన్లీ 9, 10 మాత్రమే నేను చదువుతా ఉన్నాను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరచెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తను దేవుని మీద ఆధారపడినందుకు దేవునికి అది నచ్చక ఏం చేస్తారు, దేవుడు హనానీ అనే ఒక సియర్ని పంపిస్తారు కదా, హనానీ అనే ఒక సియర్ని పంపిస్తారు, దీర్ఘదర్శిని పంపిస్తారు. అయితే అది ఆశకి ఎంత మాత్రం నచ్చదు. ఆయన ఏం చెప్తాడు, నువ్వు ఇట్లా ఆధారపడలేదు కనుక రాబోయే కాలంలో యుద్ధాలు మాత్రమే జరుగుతాయని చెప్తాడు. అది ఆయనకి నచ్చక చాలా కోపం చూపించి ఆశని బందీగృహంలో వేయడం, అలాగే కొంతమందిని బాధించడం, హింసించడం చూస్తాం. మనం కూడా కొన్నిసార్లు అట్లుంటాం కదా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, అంటే మనం ఏమైనా పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు, డిసోబీడియంట్ యాక్ట్ చూపిస్తున్నప్పుడు, దేవుడు సేవకుని ద్వారా మనతో మాట్లాడితే వారే మనతో మాట్లాడారనుకుంటా ఉంటాం కదా, వారే మనల్ని చూశారు, మనతో వ్యక్తిగతంగా మాట్లాడారనుకుంటాం కదా. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇక్కడ ఏం జరుగుతుందంటే వారి మీద కోపం చూపించేవారు ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుడు పంపించారంట. దేవుడు పంపించినప్పుడు ఆయన వచ్చి చెప్పడం జరిగింది. సో మనం అట్లా ఆశలాగా రూడ్గా ప్రవర్తించేవారిగా ఉండదు. దావీదు భక్తుడు చెప్తుంటాడు కదా, సామ్ 141లో, కీర్తనలు 141లో వర్స్ 5లో చెప్తారు కదా, చూద్దాం అది కూడా. నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకంను త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా అట్లనే చెప్తున్నాడు, ఏంటంటే నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, నన్ను వారు గద్దించడం నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకంను త్రోసి వేయకుందును కాక. సో ఇప్పుడు ఎవరైనా మనల్ని కరెక్ట్ చేస్తున్నారంటే, అంటే సేవకులు మనల్ని కరెక్ట్ చేస్తున్నారంటే, అంటే ఇది వారు కాదు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా వారి ద్వారా. సో అది అభిషేకంగా దావీదు కన్సిడర్ చేస్తున్నారు. అంటే అది ఎంత ధన్యకరము, అది దాన్ని మనం స్వీకరించడాన్ని బట్టి అది మన ఆత్మకు మేలు చేకూరుస్తుంది కనుక మనం దాన్ని దిద్దుకునేవారిగా, వారు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంగీకరించేవారిగా మనం ఉన్నట్లయితే ఇట్ విల్ హెల్ప్ టు నరిష్ అవర్ సోల్.
అది మన దేవునికి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఆయనతో రిలేషన్షిప్ ఇంకా డీప్గా ఉండేట్టుగా మనకి హెల్ప్ చేస్తుంది. సో దావీదు వల్లే మనము ఆ దిద్దుబాటుని అసహించుకోక మనము స్వీకరించే వారికి ఉండాలి, వారిపై కోపం చూపించే వారికి ఉండొద్దు. సో మూడోదిగా ఏంటంటే స్టిఫ్ నెక్ కలిగి ఉండొద్దు. అంటే బండవంటి హృదయాలు, లేకపోతే దేవుని మాటకు విధేయత చూపించిన హృదయాలు మనం కలిగి ఉండదు, మొండి హృదయాలు కలిగి ఉండొద్దు. సో మనం వాక్యం చూద్దాం. 16వ అధ్యాయంలోని 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఆసాకి జబ్బు చేసిందంట, అయినప్పటికీ దేవుని విచారణ చేయలేదంట. ఆసా చాలా గొప్ప ప్రార్థన చేశాడు కదా. ఆసాకి దేవుని క్రియలు తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప కార్యాలు చేయగలడని తెలుసు కదా. తను రుచి చూసినవాడు కదా. మనం చూస్తున్నట్లయితే 11th వర్స్ చూద్దాము. 14th చాప్టర్లోని 11th వర్స్ చూస్తున్నట్లయితే, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతులను నీ పైన జయము నొందనీయకము అని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారు వరకు వారిని తరుముగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణములోని వారందరి మీదకు యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతియు దోచుకొనిరి. మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాము దేవుడు గొప్ప కార్యం. అంటే అక్కడ ఫస్ట్ ఇథియోపియన్ ఆర్మీ ఎప్పుడైతే వారికి వ్యతిరేకంగా వచ్చిందో, ఎప్పుడైతే ఆస దేవుని ఆశ్రయించాడో, ఇటువంటి గొప్ప విజయాన్ని ఆస కనులారా చూశాడు కదా. దేవుని యొక్క బలం ఆసకి తెలుసు. ఇక్కడ ఇవన్నీ తెలిసి కూడా దేవుడు మరలా నాకు స్వస్థత ఇస్తాడు, మళ్ళీ ఆయన ఆశ్రయిస్తే ఆయన నాకు బలము కలుగు చేస్తాడు, నేను అలా మొండి హృదయం కలిగి ఉండకూడదని, అలా లేకుండా తాను తగ్గించుకోకుండా ఇంకా మొండి హృదయం కలిగి స్టిఫ్ నెక్ కలిగి ఉన్నాడంట. సో ఆశలాగా మనము కొన్నిసార్లు ఉంటామేమో, దేవుడు చేసిన మేళను మర్చిపోయేవారిగా బండవంటి హృదయాలు, మొండి హృదయాలు మనం కలిగి ఉంటామేమో, దేవుని కార్యాలకు చెల్లించిన హృదయం ఉంటుందేమో. అట్లుండొద్దు. కానీ ఆశలాగా ఉండకుండా మనము ఏమైనా కరెక్షన్ దేవుడు మనకు దాసుల ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ చెప్తున్నప్పుడు మనం దాన్ని అంగీకరించి పాపంను విడిచిపెట్టి దేవునికి అంగీకారయోగ్యమైన జీవితం జీవించేవారుగా ఉండాలి. సో నాలుగోది ఏంటంటే, ఇందాక జోష్ గురించి చెప్పేటప్పుడు, యోవాష్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఆ 4వ పాయింట్ ఆసా జీవితం గురించి చెప్పిన తర్వాత చెప్తానని. సో ఆసా జీవితంలో అలాగే యోవాష్ జీవితంలో 4వ అంశము ఒకటి అనమాట. ఏంటంటే వారిద్దరి జీవితాలు మొదటగా దేవుని కొరకు గొప్పగా ప్రారంభించబడ్డాయి. తర్వాత వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారు, దేవుడు ప్రవక్తలు పంపిస్తారు, అయినా వాళ్ళిద్దరూ వినరు. కానీ వారిని బాధించినట్లు చూస్తాం. తర్వాత వారి జీవితాలు దేవుని లేకుండానే ముగించబడ్డట్టు మనం చూస్తూ ఉంటాం కదా. దేవుని సహాయం లేనట్టుగా మనం చూస్తూ ఉంటాం, దేవుని కలిగి లేనట్టుగా చూస్తుంటాం యాక్చువల్గా. సో వాక్యం అంటుంది అంతవరకు సహించేవాడు ధన్యుడని. అయితే మనం ఏంటంటే దేవుని చివరి వరకు కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఈ లోకానికి వెలుగుగా పెట్టారు కదా. వెలుగుగా పెట్టినప్పుడు మన బ్రైట్నెస్ అంటే మన వెలుగు ఇంకా గొప్పగా ప్రకాశనింపనియాలి కదా. ఆ లైట్ షుడ్ షైన్ బ్రైటర్ మోర్ అండ్ మోర్. అలాగే దేవుని కొరకున్న ఆ జీల్ ఏదైతే ఉందో అది డేస్ గడిచే కొద్దీ, అంటే దినాలు గడిచే కొద్దీ అది దేవుని యొక్క క్రియలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి, దేవుని కొరకు నిలవబడ్డానికి అంతం వరకు అది గొప్పదై ఉండాలి. అంటే అది పెరగాలి కానీ తగ్గిపోకూడదు. సో యోవాషు మరియు ఆసా జీవితంలో మొదటిగా చాలా గొప్పగా ఉంది, తర్వాత దినాలు గడిచే కొద్దీ అది తగ్గిపోయింది. సో మనం అట్లా ఉండొద్దు. కానీ మన యొక్క జీల్ ఏదైతే ఉందో అది దేవుని కొరకు ఎప్పటికప్పుడు వృద్ధి అవుతూ ఉండాలి కానీ తగ్గిపోకూడదు. సో ఈ అంశాలన్నమాట దేవుని నాతో మాట్లాడారు.
యోవాషు మరియు ఆసా జీవితాలను చూసినప్పుడు ఇద్దరు కూడా క్యారెక్టరిస్టిక్స్ చాలా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఒక వర్డ్స్ గుర్తొస్తుంది ఏంటంటే 4th పాయింట్ ఏంటంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సో ఇది మనము ప్రసంగి గ్రంథంలో చూస్తాము. సో కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఒక విశ్వాసి జీవితంలో మనము అలవర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే అంతవరకు సహించేవారు ఉండాలి. యోవాషు మరియు ఆసా జీవితాలు ఏవైతే మనకి చెప్తున్నాయో, ఈ అంశాలు ఏదైతే మనం డిస్కస్ చేసామో అవి మాత్రం కలిగి ఉండదు. ఒక దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మనము అంశాలను కలిగి ఉండొద్దు. అంటే విశ్వాసిగా మనం ఏమేమి కలిగి ఉండాలంటే చెడ్డ మాటలకు పెట్టాలి. అట్లాగే దేవుని సేవకుని యొక్క మాటలు రిజెక్ట్ చేయొద్దు, వారి దిద్దుబాటు రిజెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అవి రిజెక్ట్ చేయడం బట్టి మనము దేవుని యొక్క దిద్దుబాటును రిజెక్ట్ చేసేవారు ఉంటాం. అట్లనే ఇతరులు చేసిన మేళను మర్చిపోవద్దు. అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద విషయాలు కూడా ప్రతి విషయంలో కూడా మన జీవితంలో దేవుని ఇన్వాల్వ్ చేసేవారు ఉండాలి. అట్లాగే మొండి హృదయాన్ని బండ హృదయాన్ని మనం కలిగి ఉండొద్దు. అట్లాగే కార్యారంభము కంటే కార్యాంతము మేలని వాక్కు సెలవిస్తున్నట్లుగా మనము అంతం వరకు సహించేవారు ఉండాలి. మన ఆరంభం ఎంత గొప్పగా ఉందో అంతం కూడా అంతే గొప్పదై ఉండాలి. సో ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడారు. సో ఐ వాంట్ టు టెల్ ఇట్ యూ. దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే. సీ యూ అగైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బాయ్.